శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, అలాగే ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, దీంతో పాటుగా ద్వాదశి పారణ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, రాత్రి 10:37 వరకు. నక్షత్రం ధనిష్ట, రాత్రి 11:47 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు మిథునంలోను, కేతువు కన్యలోను, చంద్రుడు మకర రాశిలోను, శని కుంభంలోను, రవి రాహువులు మీనరాశిలోను, బుధ శుక్రులు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా వీరు జాగ్రత్త అనేది వహిస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఉద్యోగస్తులు మాత్రం ఉద్యోగానికి సంబంధించి కొంత శ్రమ పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో వీరు తీసుకునే మార్పులు ఏవైతే ఉంటాయో ఇవి వీరికి కొంత ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అయితే వీరికి ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. విద్యార్థులకి చదువులో కొంతవరకు ఏకాగ్రత అనేది తక్కువగా ఉంటుంది. అలాగే దీంతో పాటుగా ఎవరైతే పోటీతత్వ పరీక్షలకి వెళ్తున్నారో వారికి కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారు ఈరోజు ప్రతి పనిని కూడా నెమ్మదిగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని నిరాశకి మాత్రం గురి కాకూడదు. దీంతో పాటు ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరికి కొంత ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు వీరి యొక్క వృత్తి వ్యాపారాల రీత్యా వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఖర్చులను అధిగమించేందుకు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. అలాగే దైవ దర్శనం చేసుకోవటం కానీ, లేకపోతే కొంతవరకు తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ, దాన ధర్మాలు చేయటం కానీ, ఇలాంటి వాటి వైపు కూడా మీరు కొంత ఆసక్తి చూపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, అలాగే వారి యొక్క ఆహారం గురించి, దీంతో పాటుగా వారి యొక్క ఆరోగ్యం గురించి ఈరోజు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ముందడుగు వేయాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అయితే ఎక్కువ శాతం వీరు పొదుపు పాటించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి పైసా కూడా లెక్క పెట్టుకుంటూ జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనే ఒక ఆలోచన కూడా వీరిలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి కొంత ప్రత్యేక శ్రద్ధను కనపరుస్తూ ఉండాలి. ప్రతి పని కూడా నెమ్మదిగా పూర్తవుతుందని గ్రహించాలి. ఇక విద్యార్థులు కూడా కొంతవరకు చదువు పట్ల ఏకాగ్రతను చూపిస్తూ ఉండాలి. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్త గనక వహించకపోతే తప్పనిసరిగా ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ రాశి వారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తున్న ఖర్చులని మాత్రం అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మొత్తం మీద ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉండటం, అలాగే మాట పడాల్సిన పరిస్థితులు రావటం, మీ సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందించకపోవటం, అలాగే మీ ఉన్నతాధికారుల వలన మాట పడాల్సిన పరిస్థితులు రావటం వలన కొంత మీరు మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి ఆర్థికంగా అంత పురోగతి అనేది గోచరించటం లేదు. ఇక మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో పెట్టుబడుల విషయంలో కూడా కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు కృష్ణాష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఆర్థికంగా కొంత పురోగతి అనేది చూపిస్తోంది. దీంతో పాటు వీరికి దైవ కార్యాల వైపు ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. భగవంతుడి దర్శనం చేసుకునేందుకు ఎక్కువగా వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలకి వాటికి వెళ్లేందుకు కూడా కొంతవరకు ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ పెట్టుబడుల విషయంలో కూడా పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ఇక వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంత అనుకూలత, అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా సానుకూలంగా వీరు పనులు మాత్రం పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి అన్నిట్లోనూ విజయావకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వీరు ఆర్థికంగా కూడా కొంత పురోగతి వైపుగా వెళ్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు శ్రీరామ అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే రాముల వారి దర్శనం చేసుకోవటం వలన ఇంకా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఈరోజు ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి నిరాశగా కూడా ఉండబోతోంది. వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంత అనుకూలత అనేది ఉన్నా వ్యాపార పరంగా కూడా వీరు ఆశించిన విధంగా అభివృద్ధి అనేది గోచరించటం లేదు. సంతానానికి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, వారి ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఇక పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు అనేవి ఏవీ కూడా గోచరించటం లేదు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు తప్పనిసరిగా వారి యొక్క ఉద్యోగ విధి నిర్వహణలో జాగ్రత్తలు వహించాలి. అలాగే వీరికి కొంతవరకు అకాల భోజనం ఉండే అవకాశాలు ఉంటాయి. తర్వాత వృత్తిలో ఊహించని మార్పులు ఉండే అవకాశాలు ఉంటాయి కనుక తప్పనిసరిగా ఈ రాశికి చెందిన స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి యొక్క సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా చక్కటి పురోగతి వైపుగా వెళ్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఆచితూచి తీసుకునే నిర్ణయాల వలన సత్ఫలితాలు ఉంటాయని కూడా చెప్పుకుంటున్నాం. ఇక ఈరోజు తప్పనిసరిగా మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపారాల పరంగా మీకు మంచి అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే వారి ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇద్దరు ఒక మాట మీదకి రావటం, అలాగే అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేసుకునేందుకు కూడా మీరు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి ఈరోజు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో చాలా వరకు సానుకూలమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెద్దగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపించటం లేదు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. వీరు ఎక్కువగా ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేయాలనే ప్రయత్నం కూడా
వీరిలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే పనులన్నీ కూడా ఎంత మీరు సమయానుకూలంగా సానుకూలంగా పూర్తి చేయాలనుకుంటున్నా అవి కొంత జాప్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి కొంతవరకు మీరు శ్రమ పడుతున్నా దీనికి తగిన ఫలితం రాలేదని మాత్రం కొంత నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. ఎక్కువగా ప్రతి పని గురించి శ్రమిస్తూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి కొంత ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి వలన మీరు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మాట పట్టింపులు రావటం కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులతోటే కొంతవరకు వాదోపవాదాలు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కోపాన్ని కొంతవరకు నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. అలాగే మానసికంగా కూడా కొంత ప్రశాంతత అనేది లోపిస్తూ ఉంటుంది. మీరు అనుకుంటున్న పనికి ప్రతికూలంగా పనులు జరుగుతూ ఉంటాయని మీరు కొంత గ్రహిస్తూ ఉంటారు. అలాగే మీ సహోద్యోగులు కూడా మీతోటి కొంతవరకు మంచిగా ఉన్నట్టుగా కనపడుతూ మీకు విరుద్ధంగా వారి పనులు అనేవి చేస్తూ ఉంటారు. దానివలన మీరు మీ ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంతానం ఒక విద్య గురించి, ఉద్యోగము, వ్యాపారము, అలాగే వారికి సంబంధించిన ప్రతి పని కూడా కొంతవరకు మీరు క్షుణ్ణంగా గమనించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రతని కనపరచకుండా కొంత చికాకుగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ సంతానం మీ మాట వినకపోవటం కానీ లేకపోతే కొంతవరకు మీరు చెప్పిన విధంగా నడుచుకోకపోవటం వలన మీరు ఈ విషయంలో కూడా కొంత మనస్తాపానికి గురవుతూ ఉంటారు. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అలాగే వారి యొక్క కుటుంబ పరంగా కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలవటం కానీ, విందు వినోదాలకు వెళ్ళటం కానీ, శుభకార్యాలలో పాలు పంచుకోవటం కానీ ఇలాంటి మంచి విషయాలు అనేవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారం గురించి మంచి నిర్ణయాలు తీసుకోవటము, అలాగే వారు కూడా మీరు చెప్పిన విధంగా నడుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక స్థిరాస్తి వ్యవహారాల వైపు ఎక్కువగా ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. రుణాల కోసం కొంతవరకు ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే రుణాలు తీసుకునే వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. దీంతో పాటు రుణాలు తీర్చాలి అని ప్రయత్నం చేసే వారికి కూడా ఈరోజు సానుకూలమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వారి వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి ఉండటంతో పాటు ఆర్థికంగా కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు ఆర్థికంగా వీరు కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో అజాగ్రత్తగా ఉండటం వలన కొంత వీరికి ధన నష్టం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. అలాగే వారికి అనుకూలంగా ఉండే విధంగా మీ ఆలోచనలు కూడా సాగుతూ ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి శ్రమ అధికంగా ఉండబోతోంది. దాంతోపాటు వీరికి ఉద్యోగపరంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి ప్రయాణాలు ఉండటం, ఆర్థికంగా కొంత ఇబ్బంది పడటం, అలాగే రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. మొత్తం మీద ఈరోజు కుంభరాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో కొంత జాగ్రత్త వహించాలి. అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా శ్రమ అధికంగా ఉండబోతోంది. ప్రతి పని కూడా ఆచితూచి నెమ్మదిగా చేస్తూ ఉంటారు. అలాగే ఈ జాప్యం కలగటం అనేది ఉండటం వలన కొంతవరకు మీ ఉన్నతాధికారులకి మీరు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు ఆర్థికంగా చక్కటి పురోగతి సూచిస్తోంది. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఈ విద్యార్థులకి కూడా మంచిగా విద్య పట్ల అనుకూలత అనేది సూచిస్తోంది. పెట్టుబడుల విషయంలో కొంతవరకు అజాగ్రత్తగా ఉండే అవకాశాలు ఉండటం, దీని వలన కొంత ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారని కూడా గ్రహించండి. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత ఇబ్బందిగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉండబోతోంది. కానీ ఉద్యోగానికి సంబంధించి వీరు శ్రమకి తగిన ఫలితాన్ని కూడా వీరు ఆశిస్తూ ఉంటారు. అలాగే వీరికి లభించేందుకు కూడా అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే రుణాలు అధిక శాతం తీసుకునేందుకు ప్రయత్నాలు చేయటం, దీంతో పాటు వీరికి వ్యాపార పరంగా కూడా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు వెంకటేశ్వర వజ్రకవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా వినాయకుడి యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.